ప్రస్తుతం కూటమి పరిపాలన వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది కదమ్మా. ఈ 2 సంవత్సరాల పరిపాలనలో మీ రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది మేడం. గొడ్డు దానికి ఏం తెలిసి బిడ్డ నొప్పులు అంటారు. బిడ్డలను కంటేనే కదా బిడ్డ నొప్పులు తెలిసేది, పిల్లల్ని ఎట్ట పెంచాలో తెలిసేది. అలాంటి ప్రభుత్వం మేడం చంద్రబాబు ప్రభుత్వం. మేము పొగాకేసాము, ఒక బ్యాన్కి వచ్చి ఒక ఎకరా పొలంకి వచ్చి 1,40,000 ఖర్చు అవుతుంది. రైతు కూలీలు పొగాకు నాటు వేసినందుకు 400, పచ్చాకు చాలల్లోంచి తెచ్చిన వర్కర్లకి 1000 రూపాయలు, బ్యాన్ ని ఒక డ్రైవింగ్ చేసే డ్రైవర్ కి 50,000, ఒక ముఠాకు ఒక పచ్చాకు ముఠాకు వచ్చి ముఠా అంటే 22 మంది ఉండాలి. 22 మందికి వాళ్ళకి చేలో నుంచి తెచ్చి వాటిని మళ్ళీ అల్లి బ్యానీలో పెట్టి ఆ బ్యాన్ని లోడ్ చేసినందుకు ఒక కొట్టుకొచ్చి 50,000 మేడం. ఈ కొట్టు దించే లోపు 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది మాకు. 1,00,000 రూపాయలు ఖర్చు అయితే వాళ్ళు పొగాకు కొనటం లేదు కాబట్టి దాని వల్ల స్టాక్ మేము గ్రేడింగ్ చేయకుండా ఆపిన మండలు అవి మంచి క్వాలిటీ ఉన్న పొగాకు ఇలా తయారైంది మేడం. అంటే మీకు ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా గిట్టుబాటు ధర అనేది ఎవరు ప్రకటించలేదమ్మా? లేదు మేడం, గిట్టుబాటు ధరలు ప్రకటించలేదని మేము ధర్నాలు చేసాం. ధర్నాలు చేసి మాకు గిట్టుబాటు ధర చేయండి అని మేము చంద్రబాబు ప్రభుత్వాన్ని మళ్ళీ కోరినాం. కానీ వాళ్ళు ఎక్కడ స్పందన లేదు. మాకు ఎక్కడ వాళ్ళు గిట్టుబాటు ధర చెబుతాం ఉంటే ఉంటారు, పోతే పోతారు. మనం ఏదో చేయించుకున్నాం, అబద్ధాలు చెప్పినాం. మన ప్రభుత్వం మనం అబద్ధాలు చెప్పినాం, మనకి పార్టీ వచ్చింది ఇప్పుడు. అంతేగాని వాళ్ళని పట్టించుకునే తర్వాత అసలు ఒక మాటలో చెప్పాలంటే అక్కర తీరింది దాకా అక్క మొగుడు, తర్వాత కుక్క మొగుడు అనే ప్రభుత్వం మేడం చంద్రబాబుది. అంటే ప్రస్తుతం గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం చాలా దీనంగా ఉంది రైతులకి అంటున్నారు. మరి గత ప్రభుత్వంలో ఎలా ఉంది? గత ప్రభుత్వంలో మాకు మంచి గిట్టుబాటు ధరలు ఉన్నాయి మేడం. బోర్డు తెరిచినందువల్ల 3 నెలలకి మాకు ట్యూరింగ్ మొత్తం అయిపోతే లాభసాటిగా ధరలుగా మాకు కందులు కావచ్చు, శనగలు కావచ్చు, పొగాకు కావచ్చు, మొత్తం మాకు రైతుకి ఇబ్బంది లేదు మేడం. మాకు అన్ని గిట్టుబాటు ధరలుగా కొన్నారు. ఇప్పుడు ఒక లైన్ బేల్లో పొగాకు బేల్లో ఒక లైన్ అంటే సుమారు 200 బేళ్ళు ఉంటాయి. 200 బేల్లో 11 బేళ్ళు కొంటున్నారు. 350 రూపాయలు కిలో పొగాకు. పోయిన సంవత్సరం గత ప్రభుత్వంలో 350 రూపాయలు. 350 రూపాయలు అయితే ఇప్పుడు 16 రూపాయలు, 116 రూపాయలు మేడం. ఇప్పుడు అది కూడా కొనట్లేదు. అలా కొంటే తీసుకొని రావటం ఇంటికి. అంటే ఇప్పుడు ఈ పొగాకు ఒకటేనా లేకపోతే ఇంకా మీరు ఇంకా వేరే పంటలు ఏమైనా సాగిస్తున్నారమ్మా? మేము కంది శనగ వేస్తాం మేడం, కానీ దాంట్లో భారీగా నష్టం రాదు. ఒకవేళ వచ్చినా మేము తట్టుకోగలుగుతాం మేడం, తట్టుకోగలుగుతాం. ఈ పొగాకుకి మేము తట్టుకోలేం మేడం. ఎందుకంటే వర్కర్లకు ఇప్పుడు మేము డబ్బులు లేదు. మరి వాళ్ళు ఏం తినాలి? వాళ్ళ పిల్లల్ని ఏం పెంచాలి? ఎంతమంది అయినా పిల్లల్ని కానండి, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. వాళ్ళు 15,000తో మా సమస్యలన్నీ తీరిపోతాయా? మరి ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ఆదుకోవటానికేగా ప్రభుత్వం ఉంది. మరి నిత్యావసర సరుకుల పరిస్థితి ఏంటమ్మా? మరి ఎలా ఉన్నాయి నిత్యావసర సరుకులు? అవి ఎప్పుడో ఆకాశాన్ని అంటున్నాయి మేడం. మరి ఏమైనా కొంచెం తెచ్చుకొని తినాలి కదా. సరుకులు గిట్టుబాటు ధరలు లేవు. మాకు ఆకాశాన్ని అంటిన సరుకులు. పిల్లల్లో పరిస్థితి పొగాకు బేళ్లు పెట్టుకొని వాళ్ళు వర్కర్లు వచ్చి మమ్మల్ని అడుగుతా ఉన్నారు. వాళ్ళకి మేము డబ్బులు లేకపోతున్నాం. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. మరి ఆత్మహత్య చేసుకున్న రైతులు వాళ్ళు డల్ అయిపోయి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఎవరు మేడం పొగాకేసి పైర్లేసి రైతులు పండించేది? మరి రైతు ఉంటేనేగా. రైతు వెన్నెముక అన్నారే ప్రభుత్వానికి. మరి రైతే ఇలాగా బాధపడుతుంటే అప్పుడు ఏం తింటారు మేడం? మరి డబ్బులు తింటారా మేడం? మరి రైతు వేయలేడు, మేము వేయలేం మేడం. ఇప్పుడు మేము ఆదుకోకపోతే చాలా ఇబ్బంది మేడం. మేము ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.